జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 7వ సర్గ. కైకేయి యొక్క దాసి మంధర కైకేయి భవనము పైకి ఎక్కి నూతనముగా అందముగా అలంకరింపబడిన అయోధ్యా నగరమును చూచి ఆశ్చర్యచకితురాలై ప్రక్కనే ఉన్న రాముని దాసీని చూచి, జనులు ఇంత సంతోషముతో ఉండుటకు కారణము ఏమి? కౌసల్యాదేవి జనులకు ఏల ధనమును వసంగుచున్నది అని అడిగెను. అప్పుడు ఆ దాసి, రేపు పుష్యమి నక్షత్రము నాడు దశరథ మహారాజు రాముని పట్టాభిషిక్తుని చేయుచున్నాడు అని పలికెను. ఆ మాటలు వినుట తోడనే ఆ గూనిదాసి మంధర కోపముతో భవనముపై నుండి క్రిందికి దిగి కైక దగ్గరకు వచ్చెను. కైకను చూచి, మందబుద్ధివగు ఓ కైకేయి, నిద్ర నుంచి లెమ్ము. నీకిప్పుడొక ప్రమాదము రానున్నది. దుఃఖ పరంపర నిన్ను పీడింపబోవుచున్నది. నేనే గొప్ప సౌభాగ్యవతిని అని ఉబ్బిపోవుచున్నావు. ఇక నీకా భాగ్యము కలుగబోదు అని పలుకగా, కైక మంధరను చూచి, ఓయి, నీ ముఖమున విషాదము కనబడుచున్నది, కారణము ఏమి అని అడిగెను. అప్పుడు మంధర, ఓ కైకేయి, తిరుగులేని నీ వినాశనమునకై గొప్ప పని ఇప్పుడు జరుగుచున్నది. నీ భర్త దశరథ మహారాజు రాముని యువరాజుగా చేయబోవుచున్నాడు. దేవి, నీకు దుఃఖము కలిగినా నాకును దుఃఖము కలుగును. రాజుల మనస్సులు ఎంత క్రూరమో ఇప్పుడు గ్రహింపుము. నీ భర్త నీతో ప్రియములాడుచు కౌసల్యకు మాత్రము రాజ్యరూపమగు ప్రయోజనమును కట్టబెట్టుచున్నాడు. దుష్ట స్వభావము గల నీ పతి నీ పుత్రుడు భరతుని దూరముగా పంపి తగిన సమయము చూచి నిష్కంటకమగు రాజ్యమును రామునికి ఇచ్చుచున్నాడు. ఆ మాటలను విన్న కైక సంతోషించినదై ఒక అమూల్యమైన ఆభరణమును గూనిదాసికి ఇచ్చి ఇట్లు పలికెను. రామభరతుల నడుమ నాకు ఇంచుకయు భేదము గోచరింపదు. కావున రాజు రామునకు రాజ్యాభిషేకము చేయుట విని సంతోషించుచున్నాను. ఈ వార్త విని నా మనస్సు ఆనందముతో నిండినది. నీకు ఇష్టమైన వస్తువునేదైనా కోరుము, ఇచ్చెదను అని పలికెను. జై శ్రీరామ్. 7వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 8వ సర్గ. కైకేయి ఇచ్చిన ఆభరణమును మంధర విసిరివైచి కోపము దుఃఖము పెళ్ళుబకగా, ఓయి కైకేయి, ఇంత ఆపద ముంచుకొచ్చినను నీవు సంతోషించుచున్నావు. నీ అజ్ఞానమునకు నేను దుఃఖించుచున్నాను. రాముడు రాజు అయినచో అతని సంతతికే రాజ్యార్హత కలుగునుగాని భరతునకు రాముని అనంతరము రాజ్యము రాదు. రాముడు పట్టాభిషిక్తుడు అయిన తదుపరి నీవు రాజమాతవగు కౌసల్యకు దాసీవలే సేవ చేయవలయును. నీ కుమారుడు రామునకు భృత్యుడు కాగలడు అని పలుకగా, కైక మంధరను చూచి, ఓసి గూనిదానా, నాకు భరతుడు ఎట్లు మాన్యుడో రాముడు అంతకన్నా ఎక్కువగానే బహుమానించదగినవాడు. అతడు తన తల్లి కౌసల్య కంటే నన్నే అధికముగా సేవించును. రాముడు తన సోదరులను కూడా తన వలనే భావించువాడు. కావున రాజ్యము రాముడిది అయినచో అట్లే భరతునిది కూడా కాగలదు. అట్లు పలికిన కైకేయి మాటలకు మంధర పెద్దగా నిట్టూర్చుచు, నీ మేలు కోరుదాననగు నా మాట వినుము. రాముడు రాజు అయిన తరువాత శత్రుశేషము ఉండకుండా భరతుని దేశాంతరమునకైనా వెడలగొట్టును, లేదా పరలోకమునకైనా సాగనంపును. అట్లు కాకుండా భరతుడే రాజు అయినచో నీవు రాజమాత వగుదువు. నీ బంధువర్గము వారు అందరూ సంతోషించెదరు. నీ సవతులందరూ నీ ఆజ్ఞాబద్ధులై ఉండగలరు అని చెప్పి కైక మనస్సును మార్చుటకు ప్రయత్నించెను. కైకేయి రాముని ఎడల పరిపూర్ణమైన పుత్రవాత్సల్యము కలది అయినను మంధర మాటలచే మనస్సు మారెను. దేవతల ప్రభావము కూడా అందుకు తోడ్పడెను. అది ఎట్లు అనా, దేవతలు రావణవధకై రాముడు వనవాసము చేయవలయను అని ఎంచి దేవతలు బ్రహ్మను సమీపించి, తండ్రి కుంభకర్ణునికి వరములిచ్చునప్పుడు సరస్వతీదేవి ఎలా మమ్ములను కాపాడెనో అటులనే ఇప్పుడు ఆమెయే మంధరను ఆమె ద్వారా కైకేయి మనస్సును మార్చవలయును అని ప్రార్థించిరి. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించెను. జై శ్రీరామ్. 8వ సర్గ సంపూర్ణము.